ఆంధ్రప్రదేశ్లో గడువు కంటే ముందే ఎన్నికలు జరగనున్నాయంటే మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లతో అవుననే తెలుస్తోంది. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చన్నారు జగన్. ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో అన్నారు సీఎం జగన్. మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గడువు కంటే ముందే ఎన్నికలు జరగనున్నాయా అంటే మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని చేసిన కామెంట్లలో అవునని తెలుస్తోంది. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చన్నారు జగన్. ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో అన్నారు సీఎం జగన్. మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఏంటి ఈ ముందస్తు నిజమే అంటారా? సందీప్, ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశం వేదికగా సీఎం అత్యంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనే విధంగా చెప్పుకోవచ్చు. ఏపీకి సంబంధించినటువంటి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ అనేది కొంత ఎర్లీగానే వచ్చేటటువంటి అవకాశం ఉంది అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో గతంలో వచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికంటే ముందు 15-20 రోజుల ముందంటే ఫిబ్రవరి లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఆ లోపే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవాలి అనే విధంగా కూడా మంత్రులకైతే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సూచన చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా దీనికి రీజన్ కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. మార్చి అదేవిధంగా ఏప్రిల్ నెలలో కరెంటు కోతలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎన్నికల నోటిఫికేషన్ అనేది ముందుగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా ఒక కీలకంగా ఆయనైతే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కనుక విడుదలైతే అంటే అనుకున్న దానికంటే ముందుగానే షెడ్యూల్ 20 నుంచి 15 రోజులు 20 రోజులు ముందే వస్తే కంపల్సరీగా ఈ ఏదైతే కార్యక్రమాలకి ఎస్టిమేషన్ ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అదంతా కూడా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తమ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలనే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలే అనే విధంగా చెప్పుకోవచ్చు. కంపల్సరీగా ముందుగానే ఎన్నికలు నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎన్నికలకు సంబంధించి కూడా అంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత నుంచి ఎన్నికలకు సమయం కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికలతో పాటు ఏపీలో నిర్వహించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ ముందుగానే ఏపీలో ఎన్నికలు పూర్తయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నట్లు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వార్తల ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత వాళ్ళు 4 రోజులు గడువు పెట్టి విడతల వారీగా ఎన్నికలు నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో కంటే కూడా ముందుగానే ఏపీలో ఎన్నికలు కూడా పూర్తి చేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ అంశంలో ఏ విధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ మంత్రులను సందిగ్ధం చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఏపీకి సంబంధించి కూడా మరింత సమయం ఉందనే విధంగా ఆశిస్తున్నటువంటి నేతలందరికీ మాత్రం ఇది ఒక కీలకమైనటువంటి అంశం అనే విధంగా చెప్పుకోవచ్చు. కంపల్సరీగా ఇక సీట్లకు సంబంధించినటువంటి అంశాలు కానీ రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే పునహాలు కానీ ఇవన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే నేతలకు ఇంకా ఏర్పడబోతుంది అనే విధంగా చెప్పుకోవచ్చు. ఏపీకి సంబంధించి మాత్రం అత్యంత త్వరగానే ఎన్నికల ప్రక్రియ అనేది ముగిసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సందీప్, సాయి, ముందస్తు ఎన్నికలకు సంబంధించి వెళ్ళడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ఇది ప్రధానంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన అంశాలు. షెడ్యూల్ అనేది ముందుగా విడుదలవడానికి కారణం మార్చి ఏప్రిల్ నెలలో కరెంటుకి సంబంధించినటువంటి కోతలకి సంబంధించినటువంటి అంశాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విధంగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ
అవి వాటితో పాటు అనేక అంశాలను కూడా పరిగణనలో తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఫిబ్రవరికి సంబంధించినటువంటి అంశంలో ఈ ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందనే విధంగా కూడా అయితే తెలిసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏపీకి సంబంధించి గతంలోనే ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఎన్నికలు జరుగుతాయేమో అనే విధంగా కూడా ఒక ప్రచారం జరిగినప్పటికీ సాధారణ ఎన్నికలతో పాటే ఎన్నికలకు వెళ్లేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా షెడ్యూల్ ముందుగా వస్తే ముందుగానే ఎన్నికలు కూడా ముగిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఫిబ్రవరి మొదటి వారానికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే షెడ్యూల్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు నేపథ్యంలో కంపల్సరీగా మార్చి ఏప్రిల్ లోనే ఎన్నికల్లోకి సంబంధించి అంటే మార్చి ఎండింగ్ లోకే ముగిసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ ముందస్తుకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా వెళ్తారు అంటే అన్ని రకాలుగా సంసిద్ధంగా ప్రభుత్వం ఉంది అనే విధంగా మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఏ విధంగా షెడ్యూల్ సీఎం చెప్పినట్టు ముందుగానే నోటిఫికేషన్ ఇస్తుందా లేకపోతే ఆ తర్వాత ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాలి. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఒకవేళ ఫిబ్రవరి మొదటి వారంలోనే కనుక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటే మాత్రం జనవరి నుంచే ఈ అడవడి కూడా స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. జనవరి నుంచే ఆ సిబ్బందికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ సిద్ధం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటు ఓటర్ల ప్రక్రియకు సంబంధించి కానీ ఓటు కార్డుల డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అంటే కొత్తగా ఎన్రోల్ చేసుకున్న వారికి సంబంధించి ఈ అంశాలన్నీ కూడా ముందుగానే చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఇంకా క్రూషియల్ పీరియడ్ అయితే ఏపీలో స్టార్ట్ అయిందనే విధంగా చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే డిసెంబర్ ఇంకా 15 days మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జనవరి మాత్రమే అందరికీ సమయం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫిబ్రవరిలో ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్ లో మాత్రమే ఆ కోడ్ అమల్లోకి వస్తుంది. కాబట్టి ఆ కోడ్ ప్రకారమే మిగిలినటువంటి నేతలు కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అధికారులు కూడా దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వ పరంగా అనేక అంశాలకు సంబంధించి కూడా ఎన్నికల కోడ్ ఆధారంగానే ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి. సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు అనుగుణంగానే ఫిబ్రవరిలో వస్తుందా లేకపోతే ఎన్నికల కమిషన్ ఏమన్నా డెసిషన్ చేంజ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇదంతా మాత్రం సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు అనేది మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో ఒక ఉత్కంఠ వాతావరణాన్ని సృష్టించేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి, కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కదా, అంటే అదే ముందస్తు ఎన్నికలకు దారితీస్తుంది అనుకోవచ్చా? అంటే ప్రధానంగా మాత్రం కరెంటు కోతలకు సంబంధించినటువంటి అంశం అనే విధంగా క్లియర్ గా సీఎం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా ముందస్తు ఎన్నికల షెడ్యూల్ వచ్చేటటువంటి అవకాశంలో భాగంగానే కేబినెట్ ఏర్పాటు చేశారా అనే దాన్ని కూడా కోణంలో కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపల్సరీగా తన టీం ని సంసిద్ధం చేయడానికి కేబినెట్ సమావేశం కూడా నిర్వహించి ఉండొచ్చు అనే విధంగా కూడా చర్చ అయితే జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశం ప్రధాన ఉద్దేశం కూడా ఈ బ్యాక్ సైడ్ మంత్రులకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసేటట్లు కూడా కొంత మనమైతే ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ కనుక షెడ్యూల్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారమే ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నట్లయితే కంపల్సరీగా జనవరిలోనే ఇక ఫైనల్ గా కేబినెట్ సమావేశాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రోజు జరిగినటువంటి సమావేశం అనేది ఇంకా కీలక పరిణామాలకి ముందడి అడుగు అనే విధంగా కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అనేక అంశాలు సీట్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రతి ఒక్క మినిస్టర్ తో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలకు పోటీ చేయాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా మినిస్టర్లతో అయితే సీఎం చెప్పినట్టు తెలుస్తుంది. దాంతో పాటు మంత్రులు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఎంపీలకు అవకాశం కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా చూస్తే మాత్రం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ముందుగా ఖరారు అవుతుంది అనే విధంగా సీఎంకి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ కేబినెట్ సమావేశం కూడా అత్యంత కీలకంగా నిర్వహించారా అనే విధంగా కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే అనేక కీలకమైనటువంటి అంశాలను కూడా తీసుకోవడం జరిగింది. ప్రధాన అంశం పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ కంపల్సరీ
తప్పనిసరిగా ఇచ్చి తీరుతామనే విధంగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో విడతల వారీగా దీన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ముందుగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా జనవరిలోనే ఈ పెన్షన్ కార్యక్రమం 3,000 రూపాయలు పెంచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కంపల్సరిగా జనవరిలోనే ఈ కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఇళ్ల స్థలాలకు సంబంధించి అనేక వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తామనే విధంగా కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆ కార్యక్రమం పైన దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా కంపల్సరిగా షెడ్యూల్ అనేది విడుదలయ్యేలోపే ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా అయితే ప్రభుత్వం అడుగులైపోతుందనే విధంగా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా అవుతుందనేది ఊహించిన పరిణామం అనే విధంగా కూడా మనమైతే స్పష్టం చేసుకోవచ్చు. అందుకే కీలకమైనటువంటి అంశాలకు కూడా ఈ రోజు కేబినెట్ లో కూడా ఆమోదం అయితే లభించినటువంటి పరిస్థితి ఉంది. సందీప్, సాయి, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం చాలా మంది అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో కేబినెట్ లో చర్చకు వచ్చిందా? ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు రాజకీయపరమైనటువంటి అంశాలపై కూడా చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాన అంశం ఎన్నికలకు సంబంధించి సీట్లకి సంబంధించినటువంటి ఇష్యూల్లో అంటే కొంతమందికి ఈసారి వారి పరిధిలో వేరే వాళ్ళని ఇన్ఛార్జిగా నియమించాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం, కొంతమంది ఎమ్మెల్యేలకు ఈసారి నిరాశ ఎదురయ్యేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా జరుగుతున్నటువంటి ప్రచారం. కంపల్సరీగా మొన్న కూడా చూస్తే 11 మంది ఇన్ఛార్జీలు మార్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 13 మంది మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ మార్పులు మరింత ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనవ్వకుండా మంత్రులు తమ బాధ్యతగా తీసుకొని వాళ్ళందరూ కూడా సంతృప్తి పరంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఏ వర్గాలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ బలంగా ఉన్నా ఎక్కడ బలహీనంగా ఉన్నాం అనేది కూడా ఇప్పటికీ వేరు చేసుకొని బలమైన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కంపల్సరీగా పార్టీ కనుక నిర్ణయం తీసుకుంటే ఎక్కడా కూడా అల్లరి కానీ ఎక్కడ జరగకుండా కూడా వారి యొక్క అసంతృప్తులు పోగొట్టే విధంగా కూడా అడుగులు వేయాలనే విధంగా కూడా మంత్రులకైతే సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జరిగినటువంటి అనేక సమావేశాల్లో మంత్రులకి ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్ళాలి, ఎమ్మెల్యేలతో మాట్లాడాలి, తమ నియోజకవర్గాలకు తమ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బాధ్యత వారిది అనే విధంగా కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొంతమంది మంత్రులకు సంబంధించి కూడా వారికి సీట్లు కేటాయిస్తారా లేదా అనేది అంటారు కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది మంత్రులను కూడా తమ నియోజకవర్గం నుంచి మార్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ఈ రోజు సీఎం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా మాత్రం ఈ రోజు కీలకమైనటువంటి పరిణామాలే ఈ రోజు కేబినెట్ లో జరిగినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సాయి.